హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ ఇగురిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ విధానంలో ప్రిపేర్ చేసిన క్యారెట్ అయితే తీపి అనేది అస్సలు లేకుండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి క్యారెట్ వేపుడిని మనం చపాతీ, రోటీ, పుల్కా, రైస్లోకి సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ క్యారెట్ వేపుడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోనికి 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని వేసుకోండి. ఇందులో సరిపడా వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకొచ్చిన తర్వాత ఈ పెసరపప్పులోనికి మునిగేంత వరకు ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ బౌల్పై మూతని ఉంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. ఈలోగా చూడండి, నేను పావు కిలో క్యారెట్లని పైనటువంటి తొక్కునంతటిని నీట్గా తీసేసి ఇలాగ వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని పక్కన పెట్టుకొని నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును చూద్దాం. చూడండి, పెసరపప్పు కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులో వాటర్ని పోసుకొని కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలని అలాగే నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని శుభ్రంగా వాటర్ని వంపి వేసుకోండి. ఇలా క్యారెట్ పెసరపప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి. అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్యారెట్ అలాగే పెసరపప్పుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ క్యారెట్ ఉడికేలోగా ఇలాగ ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోనికి 4 పచ్చిమిరపకాయలని వేసుకోండి. మీ స్పైసీకి తగినట్లుగా వేసుకోవచ్చు అండి. ఇందులో చిన్న అల్లం ముక్కని అలాగే 5-6 పొట్టు తీసినటువంటి వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని ఒకసారి కోర్సుగా ఇలాగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి పచ్చిమిర్చి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా ఉడికిస్తున్నటువంటి క్యారెట్ అలాగే పెసరపప్పును చూద్దాం. చూడండి, ఒక 5 నిమిషాల నుంచి ఇలా చక్కగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని వీటిని ఇలాగా స్ట్రైన్ చేసుకుందాం. ఇవి స్ట్రైన్ అయ్యేలోగా మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ప్యాన్ పెట్టుకోండి. అందులోనికి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడయ్యాక పావు స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిట్టబడమన్నాక ఇప్పుడు ఇందులోనికి 2 ఎండుమిరపకాయలని అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇలాగ దూరగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ పచ్చితనం అంతా పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు అంటే పావు బౌల్ అండి ఇలాగ పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసి వేయించుకొని పావు స్పూన్ పసుపుని రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని మరొకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనికి మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ అలాగే పెసరపప్పుల్ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా తాలింపులో కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకొని మనం కట్ చేసినటువంటి కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి క్యారెట్ ఇగురు రెడీ. ఓకే అండి, చూసారు కదా క్యారెట్ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా ప్రిపేర్ చేసిన ఈ క్యారెట్ ఫ్రై అయితే తీపి అనేది లేకుండా చాలా చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని రెసిపీస్ కోసం బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.